ఓరి నాయనోయ్, ఆకలేస్తోంది. ఏం తిందాం, ఏం తిందాం? పదండి పదండి, పానీపూరి తిందాము. అన్నయ్య, నాకు చుక్కా పూరి కావాలి. నాకు కారంగా కావాలి. నీళ్ళు 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 ఇవ్వండి. అరే, ఈ నీళ్ళు అసలు ఎవరు అడిగారు? మంచి నీళ్ళు ఇవ్వండి. వాడికి స్వీట్ ఏమన్నా ఇవ్వండి. అరే, స్వీట్ ఎక్కడ దొరుకుతుంది? నేను వెళ్ళి ఇప్పుడే చూసి వస్తాను. ఎక్కడా? చూడు తేనమ్మా, మా అందరికి ఓ ప్లేటు తేనె ఇవ్వా. ఒక ప్లేట్ తేననా? నన్ను చూసే హోటల్లో పనిచేసేటట్టు అనిపిస్తుందా? మర్యాదగా మాట్లాడు. ఇది పిల్ల లేక తందూరియా? చెవిలో ముక్కు నోట్లో పొగగా వస్తున్నాయి. కారం ఎక్కువ తిన్నాడు, అందుకే పొగలొస్తున్నాయి. నేనేమంటున్నానంటే, ఉంది కానీ లేదు, తేనె లేదు, మరి నేనెలా వేస్తాను? అక్కడున్న వ్యక్తి ఎవరు? కళ్ళెత్తి కూడా చూడలేదు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నాతోనే మాట్లాడుకుంటున్నాను. నా పేరు తులసిబాయ్. ఓ, ఏంటి తులసినా? నాకొకటి గుర్తుకొస్తోంది. తులసి ఒక మూలిక చెట్టు కదా. వాళ్ళు వదలండి, వాళ్ళకి దెబ్బ తగులుతోంది. తమ్ముడు, ఇలా చూడండి, మీరు మాతో పెట్టుకోవద్దు. చూసారా మీకు ఇప్పుడు ఎలాంటి గతి పట్టిందో? ఇప్పుడు మరికొన్ని తేనెటీగలను కూడా హింస పెట్టాలి కదా. వెళ్దాం, కానీ ఒక్క నిమిషం. తేనె పుట్టని కొట్టి వెళ్దాం. ఇందులో తేనె లేదుగా, దీనివల్ల ఏంటి ఉపయోగం? తేనె ఎలాగూ తీసుకెళ్లారు, సగం పట్టును కూడా కొట్టేళ్తున్నారు. వాళ్ళని పట్టుకుందాం, పదండి. ఇంకా వేగంగా వెళ్ళు. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, వేగంగా, ఇంకా వేగంగా. దొరికాయి. జిల్లరా, ఏం దొరికింది? అరే, ఏమీ లేదు. మనకి నెక్స్ట్ సినిమాకి హీరో దొరికాడు. మన సినిమా తీయబోతున్నాము. ఓ, సినిమానా? ఒరే తమ్ముడు, వీళ్ళు చాలా సేపటి నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు. ఆ తేనెగల గుంపుతో ఉన్నారు కదా. మేము సినిమా కోసం లొకేషన్ వెతుకుతున్నాం, అందుకనే మేము ఆ తేనె పట్టు దగ్గర నిలబడ్డాం. అప్పుడే మేము మిమ్మల్ని చూసాం. మీరొక హీరో మెటీరియల్. అవును, నిజంగా. హీరో అవడం వల్ల లాభం ఏంటి? ఎక్కువ పేమెంట్ ఉంటుంది. ఒక బాటిల్ తేనె. Look at this, guys. What a hero. Tall, dark and handsome. హీరో మెటీరియల్. అందరూ హీరో మెటీరియలే. ఇతను హీరో మెటీరియలే. ఇతను ఒక విలన్, ఫన్నీ విలన్. ఇక్కడున్న వాళ్ళందరూ హీరో మెటీరియలే. కానీ ఒక ప్రాబ్లం ఉంది. లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. అన్ని సరిగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. అవును, బాగుంది కదా. మీకు దేన్ని కింద పెట్టి అలవాటే లేదా ఏంటి? పైనుంచే విసిరేస్తున్నారు. మీరు ఎలుక బట్టలా లేదా క్రేనా? సరే, మనం ఇప్పుడు షూటింగ్ మొదలు పెడదాం. మొదటి సీన్ లోనే మీరు విలన్ దగ్గర తన్నులు తినాలి. అప్పుడే మీరు ఫేమస్ అవుతారు. అన్ని అందరికీ మేకప్ వేసేయ్.
ఒక్క నిమిషం, ఇందులో విలన్ ఎవరు? విలన్లు తేనెటీగలు. లైట్ కెమెరా యాక్షన్. కట్ కట్. ఇంకా కొంచెం బెటర్ గా చేయాలి. మళ్ళీ కొట్టండి. కొట్టడంలో మీరు భలే కిలాడీలు. కొంచెం ఎమోషన్ కావాలి. కొత్తగా ఏదైనా ట్రై చేయండి. యాక్షన్ మాస్టర్, మీరు సాయం చేయండి. నేనేమంటున్నానంటే నాకు అసలు నటించడం రాదు. మంచి షాట్ వచ్చినప్పుడు అలాగే షూట్ చేయండి. అరే నాకు మాత్రం డాన్స్ ఇంకా నేర్చుకోవాలని ఉంది. పిఎంఏ ఎంపీ అనేది మర్చిపోకండి. అంటే ఏంటి అర్థం? అంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. షార్ట్ ఫామ్ లో ఆలోచించి మాట్లాడే బదులు నువ్వేమో ఫుల్ ఫామ్ లోనే మాట్లాడొచ్చు. నువ్వు చే మా ఐ. ఏంటి? నువ్వు చెప్పేది మంచి ఐడియా. ఏంటి బాగుంది కదా. శబాష్ శబాష్ శబాష్. మూన్ ఫ్లై ఎలా ఆడుతుందో చూపిస్తాను రా. ఒరే అది మూన్ ఫ్లై కాదు, మూన్ వాక్. అరే నాకు రెక్కలున్నాయి, అందుకని మూన్ ఫ్లై మాత్రమే నేర్పించగలను. అనుమానమా? నేను సరైన గురువుని ఎంచుకున్నట్టుగా లేనే. నువ్వు నాకు బ్యాలే నేర్పించు. అరే రే, అది చాలా ఈజీ. 2 చేతులు పైకెత్తి బల్లే 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 బల్లే, అంతే అయిపోయింది. ఏంటి అర్థమైందా? బల్లే బల్లే డాన్స్. అరే జీకే తక్కువ ఉంది. జీకేనా? గుడ్ క్యాటా? అరే నీకు ఫుల్ ఫామ్ తెలీదు, ఎందుకంటే జీకే తక్కువగా ఉంది కదా. సరే సరే పద వెళ్ళి క్లాసికల్ డాన్స్ చేద్దాం. రేపు డాన్స్ కాంపిటీషన్ అయితే వీడు రెస్ట్ తీసుకుంటున్నాడేంటి? శుభ్రంగా కాక్రోచ్ కి చురుకుదనమే లేదు. ఏం చేస్తున్నావు? సరే, ఇక నెక్స్ట్ రాపోయేది మీ కాక్రోచ్. ఐడియా. అని పని మొదలు పెట్టు. వావ్, భలే ఆడుతున్నారు. సూపర్ సూపర్ డాన్స్, సూపర్. వావ్, సూపర్ గా ఆడుతున్నారు. నేను కూడా నేర్చుకుంటాను. ఆహా, నీకు రోబోటిక్ డాన్స్ కూడా వస్తుంది. హాయ్ సన్నీ. హాయ్ సన్నీ. హాయ్ సనీ. ఓయ్ ఓయ్. అరే నీ గెస్ట్ చాలా ముద్దేస్తున్నాడే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బెల్జియం. ఓ బెల్జియం నుంచా? కాదు కాదు, నేను చెప్పింది బెల్జియం. మీరు జిమ్కి వెళ్ళి బాడీని చాలా ఫిట్ గా ఉంచుకున్నారు. ఏంటి? నన్నే లావుగా ఉన్నాడంటావా? పిచ్చికపై బ్రహ్మాస్త్రమా? అది కూడా కరెక్టే. గెస్ట్ నీ వాడు కాబట్టి నీకే తన్నులు. అరే ఇప్పుడు వాడైపోయాడు. ఇప్పుడు వెళ్ళి వెతకాలా? ఫ్రెండ్స్, వాడు ఇటువైపే వెళ్ళాడు. ఇదిగో చూడండి, ఇది వాడి కాలి గుర్తులే కాబట్టి వాడు ఇటువైపే వచ్చుంటాడనిపిస్తోంది. రండి, మనం దీని వెనకే వెళ్దాం.
నాన్న దొరికారు, మా నాన్న దొరికారు. నా బుజ్జి, నా కన్నా, నా చిట్టి తండ్రి, ఎక్కడున్నావురా? కొడక, నువ్వు ఎక్కడున్నావురా? ఒరే నా పుత్ర, దగ్గరికి రారా. నేను మీ అబ్బాయిని కాదు. ఓ అలాగైతే వెళ్ళిపో. ఎక్కడ నా కొడుకు? ఓ నువ్వే నా కొడుకు, దగ్గరికి రా. నేను మీ అబ్బాయిని కాను. అయితే వెళ్ళిపో. నువ్వే నా కొడుకువా? ముందేమో కొడుకునయ్యాను, తర్వాతేమో నాన్ననయ్యాను. వారేవా, ఈ ప్రపంచంలో నేనే నెంబర్ 1 అనుకుంటాను. అంటే ఒకే రోజులో కొడుకుని, నాన్నని, తాతని, ముత్తాతని అయిపోతానేమో. నేను మీ కొడుకుని కాదు, నన్ను వదిలిపెట్టు. ఇదిగో చూడు, నాకు పగటిపూట పర్మిషన్ లేదు. మీరు కళ్ళు తెరవడానికే కదా. అవును, ఇంతకీ నీకెలా తెలిసింది? మీ అబ్బాయి మాతో పాటే ఉన్నాడు, మీరు రండి. ఇదిగో ఈయనే మీ నాన్నగారు. నాన్న, బుజ్జికన్నా. నాన్న, నువ్వే కదా నా బుజ్జికన్నవి? నాన్న. హలో మిత్రులారా, ఎలా ఉన్నారు డీడీస్? మేమేమి మీ ఏబిసిడి కాదు. మనం ABCDEFGH అసలు ఏది కాదు. అరే రే, నేను మిమ్మల్ని డాన్సింగ్ డ్యూట్స్ అన్నాను. ఏంటి మేము డాన్సింగ్ జూడ్సా? రేపు నాకు DC ఉంది. డీసీ అంటే దోశ చట్నీనా? కాదు, డాన్స్ కాంపిటీషన్. అందుకనే మీ నలుగురి దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను. మానించా. సిటీలో ఎన్నో డాన్స్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నేర్చుకో. అక్కడికి వెళ్ళి అడిగాను, కానీ వాళ్ళంతా బొద్దింకను చూడగానే అరవడం మొదలు పెట్టారు కదా. అరే, మీ డాన్స్ చాలా బాగుంది, కాస్త నాకు కూడా నేర్పించచ్చు కదా. కాక్రోచ్! కాక్రోచ్! 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నాకు డాన్స్ నేర్పిస్తారా ప్లీజ్? చచ్చా నేర్పండి. టాంగో, అలాగే సాల్సా. మేమేమి డాన్సర్లం కావు, అందువల్ల మేము నీకు ఎలా డాన్స్ చేయడం నేర్పిస్తాం చెప్పు. ఒక్క నిమిషం, మా ఫీజు 3000 రూపాయలు. మీరు డబ్బు గురించి కంగారు పడకండి, ఎందుకంటే నా దగ్గర అసలు డబ్బే లేదు కదా. ప్లీజ్ నాకు డాన్స్ నేర్పించండి ప్లీజ్. బాగా బతిమాలుతున్నాడు. మనకు వచ్చిన డాన్సుని అతనికి మనం ఎందుకు నేర్పించకూడదు? మీరు నిజంగానే చాలా మంచివాళ్ళు. డాన్స్ ఫస్ట్ స్టెప్ స్ట్రెచింగ్, సెకండ్ స్టెప్ మ్యూజిక్, మూడో స్టెప్ తిరగడం. ఆహా ఆహా, మమ్మీ స్టైల్. చాలా చిన్న హెయిర్ బ్యాండ్ లా ఉంది. అది రిస్ట్ బ్యాండ్, చేతికి వేసుకోవాలి. అలాగా, సరే సరే. ఇలా చూడు, నువ్వు ఈ డాన్స్ పోటీలో గెలవాలి అంటే ఈ దాండియా కర్రను తీసుకో. ఏంటిది? దీంతో నేను కోలాటం ఆడాలా? లేదు, నాకు మర్యాదగా మెళ్ళివ్వు, లేదంటే తంతాను అని చెప్పు. కొన్ని సమయాల్లో భయపెడితేనే అన్ని పనులు జరుగుతాయి. అనుమానమా? హలో 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 హలో.
ఏయ్ నన్నే కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని కొడతావు నువ్వు? ఆచ్! ఏంటి మీరంతా? ఈ ఆటంతా వదిలిపెట్టండి, నాకు హూలా ఊప్స్ నేర్పండి. ఓకే. అలాగా? అయితే నడుమిలా తిప్పాలా? ఒంటికి మంచిది గోంగూర. టీ పెట్టబోతున్నాను, నాకు ఇవ్వండి కొంచెం చక్కెర. చప్పట్లు. ఓహో పిల్లలు, పొద్దున్నే పళ్ళు తోవుకోవడానికి కావాలి పేస్ట్. ఈ ఇంట్లో ఏదడిగినా సర్వీస్ చాలా ఫాస్ట్. చప్పట్లు. అని ఇదిగో నేను ఎక్కడున్నాను. అయ్యమ్మా అయ్యా రిపబ్లిక్ ఆఫ్ ద కార్పొరేషన్ ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసా అది? అవును, ఎవరు నువ్వు? బర్బర్. ఓ బార్బరా, నాకు ఈ జుట్టంతా కాస్త కట్ చేసి ఇస్తావా ప్లీజ్? లేదు లేదు, నా పేరు బార్బర్ కాదు. బర్బర్ అనేది నా ఎంట్రీ మ్యూజిక్. నాకు నాకు నా నాన్న కావాలి. నాన్న నాన్న నాన్న, నేను నాన్న కోసమే వెతుకుతున్నాను. చూడు బంగారం, నేను నీ నాన్నని కాదు. అవును, నీ పేరేంటి? లేదు, నా పేరు వినోద్, వినోద్ ఫర్నాండస్. నాన్న, మీరు నా నాన్న. నాన్న బన్నీ నీకు నాన్నంటే నేను నీకు మామయ్యని. ఏంటి బన్నీ, వీడికి నా గురించి అసలు చెప్పలేదా ఏంటి? మా నాన్నకి 3 చేతులున్నాయి. మా నాన్నకి 3 చేతులున్నాయి. మీ నాన్నగారు ఫ్యానా? అవును, క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం మీకెలా తెలుసు? నాన్న దొరికేశాడు, నాన్న దొరికేశాడు. అర్రెరే, నాన్న కింద పడి పగిలిపోయాడు. నాన్న హృదయం అద్దంలాగా పగిలిపోయింది. ఫ్రెండ్స్, నాకెందుకో వీళ్ళ డాడీ వీడిని వెతుకుతూ ఉంటారనిపిస్తోంది. ఇదిగో బంగారం, మీ డాడీ ఎవరో నీకు తెలుసుకోవాలని ఉంటే నువ్వు ఆ కళ్ళజోడిని ముందు తీయాలి. కానీ నేను అదే కదా. అంటే ఏది? అంటే గుడ్లు గుబా, గుడ్లు గుబా. నాకు రాత్రి మాత్రమే కళ్ళు కనిపిస్తాయి, అందుకే మా నాన్నని కనిపెట్టలేకపోతున్నా. చూసారా నేను ఎంత క్యూట్ గా ఉన్నానో? మీరు తినడానికి ఏదైనా ఇస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. నీకు తినడానికి ఏం కావాలి? కడుపు నిండిపోవాలి. అయితే ఆల్రెడీ కడుపు నిండిపోయిందా? లేదు, 2 రోజులు తినాల్సిన భోజనం ఒకే రోజు తినాలని చెప్తున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడుంది? ఇక్కడే ఉంటుంది. బయట ఇదిగో ఇది తిను. కార్ కార్. ఎందుకని గర్ర గర్ర నడుస్తూ ఉన్నావు? కార్ వస్తుందని చెప్తున్నాను. వెనక్కి తిరిగి కారు వస్తుంది. పీ పీ పాం పాం కారు వస్తుంది.
పెద్దవంటారు, మీరేమో నా తలనే పెద్దదిగా చేసేసారు. ఇక్కడ నుంచి వెళ్ళండి. బాబు నన్ను ఈ రోడ్డు దాటివ్వు. ఓకే అంకుల్. చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు ఎటు వెళ్ళాలి? నాకు తెలియదు, వెలుతురుగా ఉంటే నాకు కళ్ళు కనిపించావు. ఆ